ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పటికే చూస్తున్నాం. మనం మొదటి నుంచి చెప్తున్నాం, ముగ్గురు ఎమ్మెల్యేలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం. మరికొద్ది నిమిషాల్లోనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక్కొక్కరి గురించి క్లియర్ కట్ గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు అధిష్టానం వీరి పేర్లు ఖరారు చేస్తుంది, వీరి రాజకీయ ప్రస్థానం ఏంటి, ఎందుకు వీరినే తీసుకోవడానికి గల కారణాలు ఏంటని చూద్దాం. ఫస్ట్ మనం వివేక్ వెంకటస్వామి గురించి మాట్లాడితే గనక, చెన్నూరు ఎమ్మెల్యే గెడ్డం వివేక్ వెంకటస్వామి తొలిసారి మంత్రిగా ఆయనైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ప్రముఖ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ గెడ్డం వెంకటస్వామి కళావతి దంపతుల యొక్క చిన్న కొడుకు వెంకటస్వామి ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చదివారు. ఆది నుంచి కూడా ప్రజాసేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగినటువంటి వివేక్ వెంకటస్వామి ఏ పదవిలో ఉన్నా కూడా సమాజం పట్ల బలమైన బాధ్యతనైతే పెంచుకున్నారు. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్నమాట. తండ్రి నుంచి వస్తున్నటువంటి రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఆయన చదువుకున్నది ఏంటి, ఆ తర్వాత ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ప్రజలకు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నారనేది. సో తండ్రి గెడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామి తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తండ్రి కాక వెంకటస్వామి వారసుడిగా 2009వ సంవత్సరంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు ఆయన. ఇక 2009 నుంచి 2014 మధ్య 15వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ కేంద్రంగా ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెంచారు. ధర్నాలు చేశారు, రైలు రోకోల్లో పాల్గొన్నారు, అరెస్టులు కూడా అయ్యారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఆ టైంలో రాష్ట్ర విభజన కోసం పాటుపడినటువంటి వాళ్ళలో వివేక్ వెంకటస్వామి కూడా ఒకరు. సో తెలంగాణ ఏర్పాటు చేయకుండా నాన్జీవిత ధోరణి అవలంబిస్తుందనే ఆగ్రహంతోనే కాంగ్రెస్ ను అప్పట్లో వరకు కాంగ్రెస్ ఉన్నటువంటి ఆయన ఇంకెన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ ని ఇవ్వట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడారు. 2013లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వివేక్ వెంకటస్వామి. మరొక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గురించి ఒకసారి తెలుసుకుందాం. కేబినెట్ లో చోటు దక్కించుకున్న వాకిటి శ్రీహరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే. ఆయన 2023లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్ లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి. సో కేబినెట్ లో అవకాశం కల్పించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చేసింది. ఆయన ఆల్రెడీ కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. ప్రమాణ స్వీకారం కూడా వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలోనే శ్రీహరి కేబినెట్ లో చోటు కల్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అది ఇప్పటికి నెరవేరింది. 1972లో జన్మించిన శ్రీహరి BA చదువుకున్నారు. 29 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. చిన్న వయసులోనే రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తితో 1996లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2001 వరకు మక్తల్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 2001లో అప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి మక్తల్ కు సర్పంచ్ గా పోటీ చేసి ఎన్నికయ్యారు శ్రీహరి. ఇక 2014 నుంచి 18 వరకు అంటే రాష్ట్ర విభజన తర్వాత ఫస్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్ లో మక్తల్ జెడ్పీటీసీగా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2022 నుంచి 2023 వరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ 2023లో లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మహబూబ్ నగర్ నుంచి వాకిడి శ్రీహరి మరికొద్ది నిమిషాల్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ వెంకటేష్, ఏ విధంగా ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో వాకిటి శ్రీహరికి అయితే మంత్రి పదవి దక్కబోతోంది. మరికొద్ది నిమిషాలను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ కేబినెట్ కూర్పు ఏందనేది మరికొద్ది నిమిషాలను తెలిసే అవకాశం ఉంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, మక్తలి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన శ్రీహరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలుపొందారు. దానికి సంబంధించి ఆయనకు మొదటిసారిగా ఎన్నికైన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో నారాయణపేటలో జరిగిన ఓ బహిరంగ సభలో కూడా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిపితే ఖచ్చితంగా శ్రీహరికి, ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన శ్రీహరికి మంత్రి పదవిలో చోటు కల్పిస్తారని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిలబెట్టుకున్న తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు కూడా సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 2029 అంటే వెంకటేష్ ఒక్క నిమిషం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఏదైతే డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనటువంటి రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నమస్కారం ఆశ గారు. బాగున్నారు సార్, ఎట్లా ఉంది హ్యాపీనెస్, ఎట్లా ఉంది? ఇప్పటికే విప్ గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ స్పీకర్ గా మిమ్మల్ని పార్టీ అధిష్టానం ఓకే చెప్పింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారి సమిష్టి కృషి, అదేవిధంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతోని అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు సమన్యాయం జరిగే విధంగా అన్ని కులాలని మరి స్థానం కల్పిస్తూ కేబినెట్ లో అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా మమ్మల్ని నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అధిష్టానానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పోటీ ఎంత ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని తీసుకోవడానికి గల రీజన్ ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకం. అది అధిష్టానం గుర్తించి ఒక గిరిజనుని తప్పకుండా స్థానం కల్పించాలనే ఆలోచన వచ్చింది. అందులో అది గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ ప్రభుత్వం వస్తుందా రాదా అని తెలియకున్నా ప్రజలతో మమేకమై మరి 10 సంవత్సరాలు చేసిన కృషికి ప్రతిఫలంగా, అదేవిధంగా మరి ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టర్ కాబట్టి అలా మరి విద్యావంతులుగా గుర్తించి ఉంటారు. గిరిజనుడుగా ముందు గిరిజన సామాజిక వర్గానికి గౌరవం దక్కిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రామచంద్ర నాయక్ గారు, ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్ ఎమ్మెల్యే, ఈసారి ఎలక్షన్స్ వరకు చూసుకుంటే గనక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఎట్లా అనిపిస్తుంది? మీ ప్రస్థానం చూస్తూ ఉంటే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి నిజంగానే ఒక దిశానిర్దేశం అని చెప్పొచ్చు. ఏ విధంగా ఉంటుంది పొలిటికల్లో ప్రజలకి అండదండలుగా ఉంటే అని చెప్పి. సో మీరు హ్యాపీనా డిప్యూటీ స్పీకర్ పదవికి, లేదంటే ఏమైనా మంత్రి పదవి ఆశించారా? తప్పకుండా గిరిజన సామాజిక వర్గానికి కేబినెట్ సామాజిక వర్గం అంతా ఆశించింది. సరే, ఏదేమైనా ఇది కూడా కేబినెట్ ర్యాంకు. అదేవిధంగా ప్రజలకు న్యాయం చేయడంలో మరి ఏ పాత్ర అంటే ప్రభుత్వంలో అవకాశం ఉన్నా లేకపోతే రామచంద్ర నాయక్ ఎప్పుడు వెనుకాడు. అదేవిధంగా సరే, ఉన్న పరిస్థితులను బట్టి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఏ ఆలోచన అయినా ప్రజా అభిష్టం మేరకు, ప్రజా సంక్షేమం కొరకే ఉంటది. కాబట్టి తప్పకుండా మా గిరిజన సామాజిక వర్గం కూడా స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అవకాశాలు ఇంకా అన్ని సామాజిక వర్గాలతో పాటు గిరిజనులకు ఇంకా ప్రత్యేక పాత్ర ఉంటుందని నేను భావిస్తా. రామచంద్ర నాయక్ గారు, మీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించారు. వారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? అంతా ఈక్వల్ గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా? తప్పకుండా అన్ని సామాజిక వర్గాలని 70 సంవత్సరాలుగా కాపాడుకుంటూ ఆర్థికంగా, సామాజికంగా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో గాని, రాజకీయాల్లో గాని కాపాడుకుంటూ వస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మళ్ళీ అదే ఆలోచన ధోరణితోని మరి భవిష్యత్తులో కూడా మరి సామాజిక వర్గాలని కాపాడుకునే విధంగా ఉంటదని తెలియడం కోసమే దాని సంకేతాలుగా, నిదర్శనంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర అధిష్టానం
నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పడానికే ఈ రోజు ముదిరాజ్ సోదరుడు వాకాటి శ్రీహరి గారికి, అదేవిధంగా మాదిగ సోదరుడు మా అడ్లు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మాల సామాజిక వర్గం నుండి పెద్దలు గడ్డం వివేక్ గారికి మరి మంత్రి స్థానం మరి కల్పించాలని భావిస్తా ఉన్నాను.